వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. కర్ణాటకలో కళాశాల విద్యార్థుల్లో హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు గల 7,000 మందికి పైగా యువత హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించబడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్ణాటకలో హెచ్ఐవి నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు స్వచ్ఛందంగా హెచ్ఐవి పరీక్షలు చేయించుకునేలా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలు పూర్తిగా గోప్యంగా నిర్వహించబడతాయని, విద్యార్థుల వ్యక్తిగత వివరాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే హెచ్ఐవిపై ఉన్న అపోహలను తొలగించేందుకు కౌన్సిలింగ్ కార్యక్రమాలను కూడా బలోపేతం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రైన్పై ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ తీగల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోల్కతాలోని దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న రైలుపై ఉన్న ఓవర్ హెడ్ హై వోల్టేజ్ విద్యుత్ తీగల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు. హై వోల్టేజ్ తీగల్లో మంటలు ఎందుకు చెలరేగాయన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా మదనపల్లిలో భూ కొనుగోలు పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ పట్టాదారు పుస్తకం చూపించి 14 లక్షలు కాజేశాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మదనపల్లికి చెందిన ఓ వ్యక్తి తనకు 2.52 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని నమ్మించి కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 13 లక్షలు, పట్టాదారు పుస్తకం ఇప్పిస్తానంటూ మరో 1 లక్ష తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తరువాత అందజేసిన పాస్ పుస్తకం నకిలీ అని గుర్తించిన బాధితులు మోసపోయినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూములు కొనుగోలు చేసే ముందు సంబంధిత పత్రాలను రెవెన్యూ అధికారులతో పూర్తిగా ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మళ్ళీ 3 నెలలు మాకు 2 నెలలు టైం ఉంది, నీకు డబ్బులు నీకు ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. సేపరా వాళ్ళ తావు నుంచి తీసి ఇచ్చేస్తాను నీ డబ్బులు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు 6 నెలలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం కానీ పట్టించుకోలేదు. అడిగితే కన్నా మీరు నాకు సంబంధం లేదు, నేను రాసి ఇచ్చేయండి మీకు భూమి, మీరు ఏమన్నా చేసుకోవండి, మీ భూమి రాసి ఇచ్చేయండి అని చెప్పంటున్నారు. దాంట్లో చూస్తే 7 చనిపోయింది. వాళ్ళు కోసం నట్టుకొని వాళ్ళే చనిపోతున్నారు, మమ్మల్ని ఇమ్మనేది. Follow for more updates, Rayalaseema News, Jai Rayalaseema.